into mains. Question number 1. మధ్యయుగ సూఫీ మరియు భక్తి ఉద్యమాలు సమకాలీన భారతదేశ ప్రాంతీయ భాషా సాహిత్యంలో ఎలా ప్రాతినిధ్యం వహించాయి? దీనికి తోడ్పడిన కవులు మరియు వారి సాహిత్యం గురించి తెలియజేయండి. ఇప్పుడు we will try to understand the question. So before starting, I would like to say I have seen some of your answers. Malleshwara has done really good. I was really happy. అయితే ఓన్లీ థింగ్ ఆయన 5కి 5 రాశాడు అనుకున్నాను, ఒక 3 ఎగ్జామ్ టైంలో రాయగలిగాడు, మిగిలిన 2 తర్వాత రాశాడు. ఆయన మాత్రం ఈ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో ప్రతిరోజు యాక్యురసీ బౌండరీ సెట్ చేయడం అనే కాన్సెప్ట్, ఆ మోడల్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా బాగా చేశాడండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ డెవలప్ ఇన్ ది డ్యూ కోర్స్. ఓకే, ఈ క్వశ్చన్ ని ఫస్ట్ అర్థం చేసుకున్నాం. సో ఈ క్వశ్చన్ ఏమంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్ కాదు ఇది, ఇంటర్సెక్షన్ క్వశ్చన్. ఇంటర్సెక్షన్ ఆఫ్ వాట్? ఇప్పుడు వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. హౌ డిడ్ ది మిడివల్ సూఫీ అండ్ భక్తి మూవ్మెంట్స్ get represented in the contemporary Indian vernacular literature? Examine the poets and their contribution అన్నాడు. వర్నాక్యులర్ లిటరేచర్ ఈ టైంలో ఎట్లా డెవలప్ అయింది అనేది ఒక సర్కిల్ అయితే, భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ గురించి తెలుసుకోవడం ఒక సర్కిల్. చాలా మంది ఏం చేస్తారంటే భక్తి అండ్ సూఫీ ఐడియాలజీ, ఇప్పుడు బుక్కుల్లో కూడా ఎక్కువ దొరికేది అదే, నేను మొత్తం చదివాను ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా, ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది. అంటే అసలు ఎలా ఇది మెర్జ్ అయింది, 2 హిందూ కానీ హిందూ కాన్సెప్ట్స్ ఏమొచ్చాయి, లేకుంటే వాళ్ళు ఎలాగా ఈ పీపుల్ లెగ్ పెనెట్రేట్ అయినారు, ఆ చిస్ది గురించి ఇదంతా వస్తుంది. క్వశ్చన్ ఏమంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ భక్తి అండ్ సూఫీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్, ఇట్ ఈస్ అబౌట్ భక్తి అండ్ సూఫీ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్. క్వశ్చన్ ఏంటి? వర్నాక్యులర్ లిటరేచర్, భక్తి సూఫీ ఇంటర్సెక్షన్, ఈ రెండిటి మధ్యలో ఉన్న భాగాన్ని మాత్రమే నేను లైన్స్ గీశాను కదా. దట్ ప్లేస్ అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో ఉన్న పోయిట్స్ బుక్స్ భక్తి అండ్ సూఫీకి సంబంధించి అవి రాయండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్, ఇట్ ఈస్ ఇంటర్సెక్షన్. దిస్ ఇస్ అన్ ఇంటర్సెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఆ క్లారిటీ తెచ్చుకొని ముందరకెళ్దాం. సో ఇప్పుడు హిందీ కూడా కవర్ చేశాను. ఆ టైంకి పర్షియన్ ఒక రాజభాష లాగా ఉంటే అంతవరకు అంత గొప్ప గౌరవాన్ని పొందిండేది సంస్కృతం. ఇవి కాకుండా వీటిని ఆధారం చేసుకొని లేకుంటే ఇంకా ఇండిపెండెంట్ గాను వర్నాక్యులర్ లాంగ్వేజెస్, ద్రవిడ భాషలు కావచ్చు, ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలానో డెవలప్ అవుతూ వచ్చాయి. ఈ టైంలోనే ఈ లాంగ్వేజెస్ అన్ని డెవలప్ అయినాయి, దాదాపు ఒక పీక్కి వెళ్ళాయి. సో ఆ టైంలో వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఈ భక్తి అండ్ సూఫీకి సంబంధంగా ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తున్న సందర్భంలో హిందీ అనేది కూడా నేను కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ టైంకి అది వర్నాక్యులర్ లాంగ్వేజ్ కింద లెక్క తీశాను. సో ఇప్పుడు రామానంద, సో మహారాష్ట్ర సెయింట్, ఆయన హిందీలో ప్రీచ్ చేశాడు. సో బేసిక్ గా అందరూ కూడా ఈ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో ఎందుకు ప్రీచ్ చేశారు అంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకోండి, ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగు మొత్తం వాళ్ళ చేతనైనంత గ్రాంధిక తెలుగు ఏదో క్రిస్టియన్ తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ లో చెప్పలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లో చెప్పుకొని గ్రేట్ అనిపించుకుంటే ఏం లాభం, ఎవడు వినాలి, ఎవడు అర్థం చేసుకోవాలి. సో ది ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ భాషలో మనం చెప్పాలి. మనం ఇప్పుడు నేను ఎంత గొప్పగా క్లాస్ లీడ్ చేశాను కాదు, మీకెంత అర్థమైంది, మీకెంత యూజ్ అయింది. సో వాళ్ళు కూడా అంతే, వాళ్ళ ప్రజల భాషలోనే వాళ్ళు ప్రజల్లోకి రీచ్ కావాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు రాజులు అనుకో, రాజపోషణలో ఉన్నాడు, రాజు సంస్కృతంలో రాయంటే సంస్కృతం ఒకడే ఆడియన్స్ వాళ్ళకి, ఆ ఒక్క రాజుకి నచ్చితే చాలు. ఇక్కడ రాజులు ఎంతమంది, ప్రజలందరికీ నచ్చాలి, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే వాళ్ళ భాషలోనే మనం చెప్పాలి. ఆ కారణం అది. సో ఇక్కడ కారణం అడగలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు ఎప్పుడన్నా రేపు పొద్దున ఎందుకు ప్రజల భాష తీసుకున్నారంటే, ఎవరు ఆడియన్స్ వీళ్ళకి? రాజు కాదు, ప్రజలు. ఈ సూఫీ భక్తి ప్రజలు లేకపోయినారు, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. సో whims and fancies of one particular person doesn't influence here. So it is about the majority people and their language. సో ఈయన హిందీలో చెప్పాడు.
చాలా పాపులర్ ఆయన హిందీలో. తర్వాత తులసిదాస్, ఆయన వర్నాక్యులర్ అవధ్ డైలెక్ట్ లో రామచరిత్ మానస్ అనేది అవధి డైలెక్ట్ లో చెప్పారనమాట. ఈయనంతా చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు తర్వాత కబీర్, అయినా వర్నాక్యులర్ హిందీ, వేరియస్ డైలెక్ట్స్ లైక్ అవధి, బ్రజ్ భాష ఇవన్నీ కూడా యాడ్ చేశాడు. సో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, కాల్ ఫర్ ఏ లవింగ్ డివోషన్ ఫర్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడం. సో ఒక చిన్నది, ఇది మనం ఎగ్జామ్ లో అవసరం లేదు కానీ నాకు చాలా నచ్చిన ఒక కోట్ చెప్తాను మీకు. బురా జో దేఖా మై చాలా, బురా నా మిలియా కోయి, జో మాన్ ఖోజా ఆప్నా తో ముస్సే బురా నా కోయి. సో ఇదేమంటే మీనింగ్, ఇది చాలా డెప్త్ ఉందన్నమాట దీనికి. ఈయన ఏమంటున్నాడు, నేను ఒక చెడ్డ వాళ్ళ కోసము ఎత్తికాను, బురా జో దేఖామై చాలా, బురా నా మిలియా కోయి, ఎవరు దొరకలేదు ఆయనకి చెడ్డోళ్ళు. జో మాన్ ఖోజా అప్నా, లోపలికి చూసుకున్నాను, తో ముస్సే బురా నా కోయి, నన్ను మించిన చెడ్డోళ్ళు దుర్మార్గులు ఎవరు కనపడలేదు అంటాడు. సో మనం బయట ఎత్తుకుతుంటాం దుర్మార్గుల కోసం, లోపలనే ఉన్నారయ్యా చూసుకోండి అన్నాడు కబీర్. సో ఇలాగా ప్రజలకి యూస్ఫుల్ గా మంచి మంచి విషయాలన్నీ కూడా కబీర్ చెప్పాడు. సో సూర్దాస్, ఈయన లిరిక్స్ అన్ని కూడా కృష్ణుడి గురించి ఎక్కువ ఆయన రాశారు, బ్రజ్ భాషలో రాశారు అనమాట ఈయన. ఇవన్నీ హిందీకి డైలెక్ట్స్ ఇట్లాంటివి, ఇవన్నీ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో. సో ఎవరు మెయిన్, ఇది నేను బుక్స్ లో చూశాను, సతీష్ చంద్రలో కూడా అందరి గురించి ఉంది కానీ ఏ లాంగ్వేజ్ అనేది అక్కడ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, వాళ్ళ భావాల మీదనే ఎక్కువ నడిపిస్తున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు మల్లేశ్వర కూడా చాలా పంపించారు, ఈయన అస్సాంలో, ఈయన బీహార్లో, ఈయన ఒరిస్సాలో, ఈయన బెంగాల్లో అనేసి ఆ ఏరియా చెప్తున్నాం కానీ భాష చెప్పలేదు అక్కడ మళ్ళా క్లియర్ గా. సో అస్సాంలో ఆయన గొప్పోడు కాబట్టి బారువా ఆయన అస్సామీస్ లో చెప్పినాడేమో అనేసి ఒకటి వస్తుంది. ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటే ఏ భాష అంటే ఒరిస్సాలో కూడా ఆయన పాపులర్. ఒరిస్సాలో బెంగాలీలో పాపులర్ అయినాడా, ఒడియాలో పాపులర్ అయినాడా లేదు. ఈ క్వశ్చన్ కి సంబంధించి లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇంపార్టెంట్, భక్తి సూఫీ వాళ్ళు లాంగ్వేజ్ ఇద్దరు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కొంతమంది సాంస్క్రిట్ కూడా చెప్పారు, కొంతమంది ఆది శంకరాచార్య గురించి కూడా రాశారు. ఇప్పుడు మనము భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ అన్నప్పుడు ఈ మిడివల్ పీరియడే వస్తుంది. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆ పీరియడ్ అనేది కూడా మీరు లెక్క పెట్టుకోవాలి. ఆది శంకర వరకు పోవడానికి లేదు, ప్లస్ సాంస్క్రిట్ అవసరం లేదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ. పంజాబీలో ఈ గురు నానక్ సిక్కిజం ఫౌండర్ కదా, తర్వాత భక్తి కల్ట్ అక్కడ అట్లా స్టార్ట్ అయింది అనమాట. 1469 తాల్వండిలో ఆయన పుట్టారు. సో ఇది ఆయన కూడా ఒక భక్తి సెయింట్, పంజాబీలో వచ్చింది. తర్వాత బెంగాలీకి వచ్చేసరికి చైతన్య మహాప్రభు చాలా ఇంపార్టెంట్ మనకి. ఈయన భజన్స్, ఈయన కృష్ణుడి యొక్క అవతారం లాగా ఆయన డిక్లేర్ చేసుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్. తర్వాత మాలదార్ బస్సు అని ఆయన వచ్చి శ్రీకృష్ణ విజయ అనేది రాశారు. ఆయన కృష్ణాస్ డివైన్ లైఫ్, ఆయన గోపికలతో ఆయన లీలా విలాసము ఇవన్నీ కూడా రాశారు. ఆయన ఏమొచ్చి రుక్నుద్దీన్ బర్బక్ షా అని ఆయన ఈయన్ని గున్రాజ్ ఖాన్ అని టైటిల్ ఇచ్చారు. సో ఈయన బెంగాలీకి కూడా భగవద్గీత ట్రాన్స్లేట్ చేశారు. సో ఇది ఆ టైంలో జరిగిండేది. గుజరాతీకి వెళ్తే నరసింహ మెహతా చాలా మంది కవర్ చేశారు, క్వశ్చన్స్ చూశాను. సో భాలన వీళ్ళంతా మిస్టికల్ లిటరేచర్ ని ఫాలో అయ్యారనమాట. వైష్ణవ భక్తి మూమెంట్, వైష్ణవ భక్తి వెళ్ళది గుజరాతీలో. సో మరాఠీ అనేసరికి ఏక్నాథ్ చాలా ఇంపార్టెంట్, రామాయణము ఆయన చాలా గొప్ప భక్తుడు. మరాఠీలో ఇప్పటికి కూడా ఏక్నాథ్ రామాయణమే ఫాలో అవుతారు వాళ్ళు. ఆ ఏక్నాథ్ నేను కూడా తెప్పించుకొని తెలుగులో చదివాను. ఆయన ఇప్పుడు కౌశల్య, సుమిత్ర, కైకేయి ఎవరి పిల్లలు ఎవరు అనేది కూడా మార్చేసి రాసేసాడు. మనం మామూలుగా అయినా కానీ చదువుతారు, ఎందుకంటే ఆయనకి ఏమంటే ఆయన ఎక్కడో పుస్తకం వాల్మీకి చదివి కాదు, ఆయనకి ఏది అనిపిస్తే అదే రామాయణం. అక్కడ ఆయన వీర భక్తుడు, ఆయనకి
ఆయనకి ఇప్పుడు ఈయన పోతను చెప్తాడు కదా, పలికెడిది భాగవతం బట పలికించిన వాడు రామభద్రుడట అని. అట్లా ఈయన కూడా ఏమంటే ఆయనకి రాముడు ఆవేశంలో ఏమి పలికిస్తే అది పలికినవాడు కాబట్టి, చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఏమి రాసినా ఇప్పటికీ కూడా ఆయన అభంగాసు, ఆయన దీంటి మరాఠీలో రాసిన ఏకనాథ్ రామాయణము చాలా ఇంపార్టెంట్. సో తర్వాత తుకారం ఉన్నాడు, ఆయన మనం తెలుగులో అందరూ సినిమాలు చూసింటారు ఇవన్నీ, నాగేశ్వరరావు. అభంగాసు షార్ట్ పోయమ్స్ చాలా ఫేమస్. వీళ్ళు ఈ లాంగ్వేజెస్ చాలా ఎన్రిచ్ చేశారనమాట, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అన్నిటిని. తర్వాత కన్నడకు వచ్చామనుకో, ఈ వైష్ణవ భక్తి మూమెంట్ ఇవంతా హరిదాసాస్ అనమాట. వీళ్ళు వైష్ణవ భక్తి రెండు జరిగాయండి కన్నడలో. శైవైట్స్ వైష్ణవైట్స్ ఇద్దరికి చాలా పీక్ మూమెంట్కి వెళ్ళిపోయింది భక్తి మూమెంట్ కన్నడకు వచ్చేసరికి. ఈ 15వ శతాబ్దంలో హరిదాస సాహిత్యము అనేది చాలా పాపులర్ అయింది. ఈ పురంధరదాస మీకు తెలుసు, ఈయన వాండరింగ్ బార్డ్. సో ఈయన చాలా కొన్ని వేల అద్భుతమైన కీర్తనలు ఆయన రాశారు. పురంధరదాసు ధన్యమైపోయారు ఆయన ఒకరు. ఈ దాస కవిత్వం అనమాట ఇది, దాస సాహిత్య, హరిదాస సాహిత్య అంటారు. ఇంకొక ఆయన కనకదాస అనే ఉన్నాడు, స్పిరిచువల్ సీకర్ అనమాట. మోహన తరంగిణి, నృసింహాస్తవ, హరిభక్తి సారా ఇట్లాంటివి రాశారు ఆయన. సో అది వైష్ణవ దాసలు, దాస సాహిత్యం అంతా వైష్ణవ అయితే, ఈ బసవేశ్వర ఉన్నాడు కదా, ఆయన వీరశైవ ప్రమోటర్ అనమాట. ఆయనే స్టార్ట్ చేశారు బసవేశ్వర. అందుకే ఈశ్వరుడికి ఎవరు ఆయన వాహనం అంటే బసవేశ్వరుడే కదా, ఈయన బసవేశ్వరుడు అనమాట. ఈయన ఎద్దు లాంటి వాడు ఈశ్వరుడికి. ఇతల వాళ్ళకి చాలా వీరశైవులు ఇట్లా లింగం పెట్టుకొని తిరుగుతుంటారు, మనం జెండం వేసుకుంటారు బ్రాహ్మణుల లాగా. సో వీళ్ళు వీరశైవులు అదంతా ఉన్నారనమాట. ఇది వాళ్ళ కవిత్వము. తెలుగు కన్నడ అనేది ఈ భక్తి మూమెంట్ టైంలో చాలా ఎన్రిచ్ అయింది కన్నడ. ఇంతకుముందు క్లాస్లో మనము రాష్ట్రకూటుల టైంలో ఎట్లాంటి సాహిత్యము అనేది చూసాం బాగా. రాష్ట్రకూటుల తర్వాత మళ్ళా సాహిత్యానికి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఈ భక్తి మూమెంట్ లో జరిగిందనమాట. సూఫీ పెద్దగా మన తెలుగు, కన్నడ ఇట్లాంటి దక్షిణ భారతదేశ భాషల మీద సూఫీ ప్రభావం కొంచెం తక్కువే ఉంది, లేదనుకోవచ్చు. కానీ ఈ దక్షిణ భారతదేశంలో కన్నడ, తెలుగు, తమిళ్ ఈ మూడిట్లోనే, ముఖ్యంగా మలయాళం కంటే కూడా ఈ మూడిట్లో చాలా గొప్ప సాహిత్యం వచ్చింది. తెలుగుకి వచ్చామంటే ఇంకా మనము క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు మనవాడే. వాళ్ళకి తమిళియన్స్ అది మర్చిపోయారు, అంత మా మనిషి అనుకుంటారు వాళ్ళు. కానీ త్యాగరాజు పంచరత్నాలు అయితేనేమి, ఆయన ఆరాధ్య దైవం. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరు కొన్ని వేల సంకీర్తనలు రచించి దాన్ని కంపోజ్ చేసి గానం చేశారు వీళ్ళంతా. సో ఇప్పుడు అన్నమయ్య వీళ్ళ గురించి మీకు అందరికీ తెలిసిండేదే. తర్వాత తమిళ్కి వెళ్ళామనుకో, తమిళ్కి వెళ్తే నాయనార్స్, ఆల్వార్స్ అది మీరు తెలుసుకోండి, జనరల్ గా కూడా అవసరం ఇది. తమిళ్ బ్రాహ్మిన్స్ అనేసరికి అందరూ ఒకటే. మనం ఏపీలో అనుకో బ్రాహ్మిన్స్ అంటే అంతా ఒకటే లెక్క మనకి వెళ్తుంది. అక్కడ బ్రాహ్మిన్స్ అనేది ఒకటి కాదు. తమిళనాడుకి వెళ్తే నాయనార్స్ వేరు, ఆల్వార్స్ వేరు. వాళ్ళిద్దరూ బ్రాహ్మిన్సే కానీ ఇద్దరు వేరు బ్రాహ్మిన్స్. రెండు చాలా క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటుంది. అడ్డనామాల, నిలువునామాల అనే దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది అనమాట. అక్కడ శైవేట్స్ అనమాట నాయనార్స్, 63 మంది నాయనార్స్, 12 మంది ఆల్వార్స్. సో ఈ ఆల్వార్స్ వచ్చి వైష్ణవైట్స్. ఈ తిరుమల కానీ ఈ గుళ్ళల్లో అంతా మనం చూసేది వచ్చి ఆల్వార్స్ అనమాట. వాళ్ళు వీర భక్తులు, వైష్ణవ భక్తులు. వాళ్ళకి మనకు ఉండే తేడా ఏమంటే, మనము తిరుమలకు పోతాం, అదే రోజు కిందికి వెళ్ళి కాళహస్తిలో ఈశ్వరుని దర్శనం చేసుకుంటాం వెంకటేశ్వర స్వామిని చూసి. వాళ్ళు అట్లా పోరు, వాళ్ళ తిరుమలే వాళ్ళకి పెరియార్, ఏమి ఇంకెక్కడికి పోరు అనమాట. అట్లే వాళ్ళు దే ఆర్ ఆల్ స్టిల్ దే మెయింటైన్ దట్. వైష్ణవైట్స్, వైష్ణవ ఇది ఉంటారు, శైవైట్స్ ఉంటారు, 2 రకాలు ఉన్నారు. ఆ రెండు కూడా నైనార్స్ అండ్ 12 మంది ఆల్వార్స్, 63 మంది నైనార్స్, అది గుర్తుపెట్టు. తర్వాత సూఫీ, ఇది అంటే హిందీ, ఇవి డివోషనల్ భక్తి. అంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి పాటలు విని ఆల్ ఇండియా రేడియో కాడి నుంచి మొదలుపెట్టి మనకు తెలిసి రాశారు. సూఫీ కొంచెము అంత స్ట్రాంగ్ లేరు మన వాళ్ళు ఆన్సర్స్ లో. బుక్కులు చదివిన వాళ్ళు రాయగలిగారు అంతే. ఇది హిందీ, ఉర్దూ, దక్కని ఇవన్నీ కూడా లింగ్వా ఫ్రాంకా అంటే అప్పుడు మెయిన్ లాంగ్వేజెస్ వాడారు.
హిందవి అనేది ఉంది, అంటే హిందీ ఉర్దూ అనుకోండి, అది హిందవి. సో అమీర్ ఖుస్రో దెహ్లవి, ఆయన చాలా గ్రేట్ స్కాలరు, పోయిట్. ఐ థింక్ ఇక్కడే ఒక స్టూడెంట్ ఆయన రూలర్ కింద రాసేశారు, రూలర్ కాదు. సో హీ వాస్ నాట్ ఏ రూలర్. సో హీ వాస్ ఎ గ్రేట్ పోయిట్ అండ్ హిస్టోరియన్. సో అతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటే తూతి ఈ హింద్, తూతి అంటే ప్యారెట్, చిలక, దాన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. ఫాదర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అమీర్ ఖుస్రో ఈ సూఫీ మూమెంట్ ఉర్దూకి ఒక ఫౌండేషన్ అనుకోండి. ఉర్దూ ఎవాల్వ్ కావడానికి సూఫీ అనేది చాలా ముఖ్యమైన, ఈ వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉర్దూ ఉందో, ఇప్పటికీ పాకిస్తాన్, ఇండియాలో చాలా మంది ముస్లిమ్స్ మాట్లాడే భాష ఉర్దూ. సో చాలా పెద్ద లాంగ్వేజ్ అది, వర్నాక్యులర్ లాంగ్వేజ్. దీనికి ఈ సూఫీ మూమెంటే ఒక ఫౌండేషన్. సరే, ఈయన్ని కవాలీస్ కూడా, ఆయన ఫాదర్ ఆఫ్ కవాలి అని కూడా అనుకోవచ్చు. గజల్ స్టైల్ ఇంట్రడ్యూస్ చేశాడు ఇండియా పాకిస్తాన్ లో మొత్తం. ఇతను ఖుస్రో, అమీర్ ఖుస్రో అనే చాలా ఇంపార్టెంట్ పర్సన్. హిందవి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దక్కని, అవధి. ఇప్పుడు బందే నవాజ్, ఈయన కూడా చాలా ఫేమస్. సో మిరాజ్ అల్ అషిక్విన్ అనే బుక్ రాశాడు ప్రాఫిట్ ఆఫ్ ఇస్లాం మీద. అది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మాసెస్ కోసము దక్నీలో రాశాడు. సో ఈ దక్ని అనేది ఈయన సపోర్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ సూఫీ టు యూజ్ దిస్ దక్ని. సో దక్ని అంటే ఏం లేదు, దక్కన్ లో మాట్లాడే ఇదనమాట. అంటే మన ఏరియాస్, హైదరాబాదు ఇక్కడంతా ఉంది కదా దక్కన్ లో, సౌత్ ఇండియాలో. సో అవగత్ షా వర్సి, సో ఇతను మిస్టికల్ పోయిటరీ, దోహాస్, అవధి, బ్రజ్భాష, ఉర్దూ ఇట్లాంటి లాంగ్వేజెస్ లో ఇతను కాంట్రిబ్యూట్ చేశాడు అనమాట. సో ఇది సూఫీది కొంచెం తక్కువే ఉంది నిజానికి, ఇంకా కూడా ఉంది. ఈ చిస్దీస్ వీళ్ళంతా నాకు తెలిసి మెజారిటీ పీపుల్ పర్షియన్, అరబిక్ ఆ సోర్స్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కవర్ కారు. ప్లస్ మన బుక్స్ లో కూడా లాంగ్వేజ్ మీద ఎక్కడ పెద్దగా దొరకదు, వాళ్ళ గురించి ఎంతైనా దొరుకుతుంది కానీ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది పెద్దగా లేదనమాట. ఇంకా ఎవరన్నా మీకు దొరికింటే దీంట్లో నాకు పాస్ ఆన్ చేయొచ్చు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ది ఆన్సర్ ఫ్రేమ్వర్క్. మీరు కలర్ పెన్ తీసుకోండి, మీ పేపర్ పక్కన పెట్టుకోండి, తర్వాత నాకు మళ్ళీ అందరూ పంపించండి. సో ఈ ఇంట్రడక్షన్ కంక్లూజన్ కి హాఫ్ మార్క్స్ వేసుకోండి. అంటే ఇంతకుముందు నేను చేసిన కరెక్షన్స్ బేస్ చేసుకొని ఒక విషయం చెప్తున్నా, ఇంట్రడక్షన్ రాస్తే హాఫ్ మార్క్ వేసేసుకుంటా అన్నారు. అట్లా కాదు, నేను ఇక్కడ శాంపుల్ ఇవ్వట్లేదు కానీ మనం చెప్పబోతున్న విషయం చెప్పడమే ఇంట్రడక్షన్, చెప్పేసింది ఏదంతా కంక్లూడ్ చేయడమే కంక్లూజన్ అన్నమాట. అట్లా రాసిండాలి. సో మళ్ళీ ఈ భక్తి ఉద్యమాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క భాషకి నేను చెప్పినంత డీటెయిల్డ్ గా ఉంటే, ఇప్పుడు హిందీ అంటేనే 0.75 వేసుకోవద్దు, నేను 4 పేర్లు చెప్పాను కదా, అది దృష్టిలో పెట్టుకొని వేసుకోండి. తర్వాత సూఫీ, ఇది టోటల్ 10 మార్క్స్. ఇది 5 మంది ఉన్నారు, ఒక 3 మార్క్స్, అక్కడ ఒక 6 మార్క్స్. ఇంతకుముందు యాక్యురసీ కోసము ఇట్లా ఇస్తున్నాను. ఒక స్టూడెంట్ మన దగ్గర పేపర్ కరెక్ట్ చేసినప్పుడు ఆయన మార్క్స్ వేసుకున్నాడు. ఎన్ని వేసుకున్నావయ్యా అంటే 21.78. ఓయమ్మ, ఇంత మరీ యాక్యురేట్ నేను ఇంతవరకు చూడలేదే అనుకున్నా. సో ఇట్స్ గుడ్, వీఆర్ ట్రైంగ్ టు బి యాజ్ యాక్యురేట్ యాజ్ పాసిబుల్ ఇన్ అవర్